సభకి నమస్కారం. పెద్దలు ప్రహ్లాద్ గారికి, రవణకి, మరియు నా ముందు ఉన్నటువంటి అన్నదమ్ములైనటువంటి మా మీడియా మిత్రులు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ, తర్వాత మీ ఆడబిడ్డలకి, మీ శ్రీమతులకు కూడా నా తరఫు నుంచి అంతర్జాతీయ శుభాకాంక్షలు. టీఎన్జిఓస్ మహిళల శుభాకాంక్షలు. ప్రపంచం మొత్తం ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా నేను. మరి ఇవాళ ఇలా మాట్లాడవలసి రావడం అనేది నిజంగా ఒక విధంగా విచారకరము, ఇంకో విధంగా సంతోషం కూడా, రెండు వైపుల నుంచి. నేను టీఎన్జిఓస్లో పనిచేసిన ఇంతకుముందే రవి గారు చెప్పారు, దాదాపు మీ అందరికి కూడా తెలుసు ఆల్మోస్ట్ ఆల్. కానీ నేను ఉద్యమ బాటలో పయనించి మళ్ళీ నేను రిటైర్మెంట్ తీసుకున్నాక కూడా ఇంకొక జేఏసీ ఉన్నది, మనం పనిచేయడానికి ఇంకా సమయం ఉంది, ఇంకా మళ్ళీ ఆసన్నమైందన్న ఉద్దేశంతో నేను జేఏసీలో చేరిన. కానీ చేరినాక ఇప్పుడు దాదాపు 1 year అవుతుంది. అక్కడ ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇవాళ నా మనసులో మాట మీకు చెప్తా. ఇవాళ నా మీద జరిగినటువంటి మాటల దాడి కావచ్చు, మానసిక దాడి కావచ్చు, ఇంకా స్త్రీ అన్న వివక్ష కూడా కావచ్చు. ఇవాళ నేను మనసు విప్పి మీ ముందర చెప్తున్నాను. ఇన్ని రోజుల దాకా చాలా నా మనసులో ఆవేదన పెట్టుకున్నాను, నేను ఎప్పుడు వ్యక్తపరచలే. ప్రహ్లాద్ సారు అన్న ఉండి కొంచెం సహనం అన్నట్టుగా అట్లా ఇంత దాకా నడిపించాను నేను. ఇవాళ నా ఆవేదన ఏంటంటే, ఇద్దరిని సస్పెండ్ చేసిండ్రు, ప్రహ్లాద్ సార్ను, రవణను. మరి నన్నేం సస్పెండ్ చేయలేదు? కారణం ఏంటిది అంటే, నేను లేడీ ఆమెను సస్పెండ్ చేసేది లేదు అనుకున్నారా? లేకపోతే నేను పనికిరాను అనుకున్నారా? లేకపోతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేస్తే ఏం గడబడవుతుందో అనుకున్నారా? కారణం ఏంటిదో తెలపాలి దానికి కూడా. రెండవది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఇవాళ బహిరంగంగా మీ ముందర నేను గట్టిగా చెప్పవలసిన 4 words తప్పకుండా చెప్పి తీర్తా. జేఏసీలో ఉండేవాళ్ళు స్త్రీలను ఉద్దేశించి వికారంగా మాట్లాడితే దాన్ని చూసి చూడనట్టు మౌనం దాల్చడము ఎంతవరకు సమంజసం? అది జేఏసీలో అందుకే మహిళలు రారా? ఏంటిది కారణం? నేను ఉన్న ఒకే ఒక్క ఆడపిల్లని అక్కడ జేఏసీలో, మీ అందరికీ తెలుసు, ఒకే ఒక్కదాన్ని. నన్ను కూడా నిర్వహణ చేశారు. ఏదైనా సదస్సు జరిగితే, ఏదైనా మీటింగ్ జరిగితే, ఎల్లయ్య వచ్చిండు జరగమ్మ, పుల్లయ్య వచ్చిండు జరగమ్మ, ఇంకో మల్లయ్య వచ్చిండు జరగమ్మ, ఇట్లా ఈ విధంగా నా స్థానం ఇలా 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 అక్కడ దాకా వెళ్ళేది లాస్ట్ వరకు. కారణం ఏంటిది? ఎందుకంత వివక్ష స్త్రీలంటే? మరి సమన్యాయం అంటున్నారు, సమ తెలంగాణ అంటున్నారు, సామాజిక తెలంగాణ రావాలంటారు. మరి మీరు అందరినీ ఒక దృష్టితో చూడలేనటువంటి ఇప్పుడు మీరు మా ఒక్క స్త్రీని మీకు అక్కడ ఇచ్చేయలేనప్పుడు మీరు ఏం సమాన చేస్తారు? ఏం సామాజిక తెలంగాణ తీసుకొస్తారు? ఏం పని చేస్తారు మీరు? ఇదొకటి. అక్కడ కొత్తగా చేరిన కొందరు వ్యక్తులు సరిగ్గా భాష కూడా మాట్లాడడం చేత కాదు వాళ్ళకి. స్త్రీలను ఎట్లా గౌరవించాలో కూడా తెలియదు. అంటే ఇది ఒక్కటి నా ఒక్కదానిది కాదు, మీరు అర్థం చేసుకోండి అన్నదమ్ములారా, మీరు ఒకటి అర్థం చేసుకోండి. నా ఒక్కదాని విషయం కాదు ఇది. సంఘాలలో అయినా ఇంకెక్కడైనా ఏదైనా స్త్రీల గౌరవం లేకపోతే అందులో నేను సార్ దగ్గరికి పోయినప్పుడు, కోదండ సార్ దగ్గరికి పోయినప్పుడు, సారు చాలా మృదు స్వభావి, చాలా జెంటిల్ మ్యాన్, మంచివాడు, సామాజిక అవగాహన కలిగిన వాడు, ఇంత గొప్ప వ్యక్తి అని నేను ఎప్పుడో నా ఊహలో చాలా గొప్పగా పెట్టుకునేదాన్ని. అలాంటి వ్యక్తి ఇవాళ ఎంతగా అంటే కనీసము ఇద్దరిని సస్పెండ్ చేసి నాకు కనీసం ఒక ఉత్తరం, ఒక మీ ఈమెయిల్ కానీ ఏది కానీ పెట్టకుండా అట్లా తీసి పడేసినట్టు పక్క పెట్టిండ్రు. కారణం ఏంది? అంతే భయం వేసింది మీకు. ఎక్కడ అల్లకల్లోలం అవుతుందో, ఎక్కడ గొగ్గోలు పెడతారో అని చెప్పి భయం వేసింది మీకు. ఇవ్వని ఇప్పటిదాకా మేము ఒక లేఖ సంధించిన ముగ్గురం కలిసి ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరితో సరే మీకు లేదనుకోండి, నన్ను విలువ ఇప్పటిదాకా జేఎస్లో ఉన్నట్టే కదా స్టిల్, అంతే కదా? అలాంటప్పుడు మీరు ఎందుకు పిలవలేదు? నన్ను ఎందుకు మాట్లాడలేదు? కారణం ఏంటిది? అవసరం లేదనుకున్నారా?
మీరు పిలవనుంటారు, మీరు ఎందుకు ఎట్లా చేసినా అడగనుంటారు, మీరు మాట్లాడనుంటారు. ఏది మాట్లాడలేదంటే నేను కూడా అక్కడ లేనట్టే లెక్క. ఇంకా విషయాలు ఏంటంటే అక్కడ జరుగుతున్నాయి చెప్పడానికి బాగుండదు. నేను ఎందుకంటే ఒక గౌరవమైన సమాజంలో బతుకుతున్నాం, చెప్పడానికి బాగుండదు. చాలా బాధేస్తుంది. ఒక ఆడపిల్లగా అక్కడ అనుభవించినటువంటి అవమానం నేను ఎక్కడ అవమానిస్తే ఎక్కడ పడలేను. నిజం చెప్తున్నా, ఇవాళ 15 ఏళ్ళు నేను ఉద్యోగంలో పనిచేసిన, ఎంత పెద్ద పాత్ర వహించిన నేను, ఎన్నిసార్లు అరెస్ట్ అయినా, ఎన్నిసార్లు దెబ్బలు పడ్డా నేను. అక్కడ కూడా కనీసం అప్పుడున్న ఆంధ్ర పోలీసులు కూడా అవమానపరచలే. అంత ఘోరంగా ఉంది అక్కడ పరిస్థితి. చాలా బాధ అనిపించింది నాకు. ఉందామా, ఇందులో నుంచి పోదామా ఏంటి, దాన్ని ఒక సందిగ్ధ అవస్థలో ఉన్నా నేను. అలాంటి తరుణంలో ఇంకా వద్దు ఇక్కడ అనుకున్న స్టేజ్లో మరి ఇలాంటి అవమానాలకి, ఇలాంటి ఇన్నేళ్ళు పనిచేసిండు రవి గారు. 8 సంవత్సరాలు మీ ఎంబడి కష్టమనక నష్టమనక వాననక ఎండనక పడ్డ వ్యక్తినే, వ్యక్తులు పోతే ఏం పర్వాలేదు, వ్యవస్థ ఉంటుంది. ఎట్లుంటుందా ఆ వ్యవస్థ? నలుగురు కలిస్తే వ్యవస్థ అవుతుంది. నీ ఒక్కరితోనే వ్యవస్థ కాదు. మేమందరం నలుగురు కలిస్తే ఇలా కోదండరాం సార్ నిలబడడు. ఇలా 10 మంది ఉంటే జేఏసీ ఉన్నది. ఒక్కడెప్పుడు బాగుపడలేడు, ఒక్కడెప్పుడు పైకి రాడు. అది మీ అపోహ మాత్రమే, అది మీ అపోహ మాత్రమే చెప్తున్నా. వాళ్ళని నొక్కించి నేను, ఇది పద్ధతి కాదు. ఈ జేఏసీ యొక్క ఈ వైఫల్యం ఇది. తర్వాత మేము ప్రభుత్వం చేయిస్తుంది, అది చేయిస్తుంది, ఎందుకు చేస్తామండి? మాకేమవసరం, మాకు అక్కర్లేదు. ప్రభుత్వం చెప్తే వినం, మేము మాకు అనుగుణంగా మా మనస్సాక్షిగా మేము చేస్తున్నాం. ఇవాళ 2 అన్నదమ్ములు ఇంట్లోకి బయటికి వెళ్ళి వెళ్ళగొట్టింది మీరు. ఈ రవి గారి సంగతి ఎప్పుడు తెలుసు మేము. అలాంటి వ్యక్తి విడిచిపెట్టినట్టే అందులో జేఏసీలు ఎవరు ఉంటారు, ఎవరు మిగులుతారు? ఏ విశ్వాసంతో మీరు పనిచేస్తారు? అక్కడ ఉన్న వాళ్ళు ఏ విశ్వాసంతో మీరు గుమ్మ కుడతారు చెప్పండి నాకు. ఇంత వెనకాల పనిచేసిన ఆయన వ్యక్తిని వెళ్ళగొట్టు. ప్రహ్లాద్ సార్ అడ్వకేట్, ఆయనే జేఏసీ అడ్వకేట్, ఆయనే. మీకు అడ్వకేట్ కూడా పనికి రాకుండా పోయిందా? సరే నేనంటే సరే పోనీ, తర్వాత విషయం. ఆడవాళ్ళం అని చెప్పి ఏదో పక్కకు పెట్టినాం. ఇంత కష్టపడి పనిచేసిన ఉండి బయటికి పంపించినామంటే, అట్లా సునాయాసంగా ఒక తృణపాయంగా తీసినామంటే ఏంది మీ పద్ధతి? ఏంది మీ ప్రవర్తన? ఏంటిది? ఎట్లా చేసి నిలుపుదాం అనుకుంటున్నారు మీరు? మీ యొక్క ఆచరణ ఏంటిది? సమాజం అంటే ఇదేనా? తెలంగాణ సమాజం అంటే ఇదేనా? సమదృష్టి అంటే ఇదేనా? నేను అడుగుతున్నా ఇవాళ పత్రికాముఖంగా మిమ్మల్ని, ఇదేనా మీ న్యాయం? ఎన్నడూ మాట్లాడడానికి అవకాశం రాకపోయేది నాకు. అడగాలి, సార్ ఏం సార్ నాకు మైక్ ఇస్తలేంటే అప్పుడు వస్తుంది అది. ఎందుకు అంత అంత అవసరం ఏమున్నది నాకు? నేనేం రోడ్డు నుంచి వచ్చినా జేఏసీలోకి 12-13 సంవత్సరాలు కష్టపడి వచ్చినాం మేము. ఏదో మనం పని చేయాలి, మనకు స్పిరిట్ ఉంది, నాకు గొంతు ఉంది, ధైర్యంగా పనిచేసిన ఆ ఉద్దేశంతో వచ్చి నేను అక్కడికి. అంతేకాదు ఇవాళ 2 సస్పెండ్ చేసిరు. మీరు నన్ను సస్పెండ్ చేసినా చేయకున్నా నేను నైతిక బాధ్యత వహిస్తూ దీనికి నేను రాజీనామా చేస్తున్నా ఈ పదవికి. ఎందుకంటే చేసింది మేము పోయింది ముగ్గురం, మా ముగ్గురికి జవాబు చెప్పవలసిన అవసరం మీకు ఉంది, కానీ చేయలేదు మీరు. కాబట్టి నేను నైతిక బాధ్యత వహించుకుంటూ నేను రాజీనామా చేస్తున్నా. ఓకని మీరు పోస్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఇదే కాదు, జేఏసీ అనే కాదు, ఏ సంఘంలో అయినా ఎక్కడైనా స్త్రీలకు వివక్ష అనేది ఉండకూడదు. అది మంచి పద్ధతి కాదు. ఎక్కడైతే స్త్రీ కంట కన్నీరు వస్తుందో ఆ సంఘమే కావచ్చు, ఆ ఇల్లే కావచ్చు, ఆ దేశమే కావచ్చు, ఎప్పుడు బాగుపడదు, ఎప్పుడు పైకి రాదు. అది గుర్తుపెట్టుకోమని చెప్తానే. మరి నాకు ఈ అవకాశం అంతర్జాతీయ మహిళ సందర్భంగా మరి నాకు గౌరవం ఇచ్చి ఇవాళ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు రవీందర్ గారు, ప్రహ్లాద్ గారు అందరికీ నా శుభాకాంక్షలు చెప్తున్నా. మరి మీరు కూడా మీడియా మిత్రులు కూడా నేను ఒక చిన్న విన్నపం చెప్తున్నా, ఏమనుకోకుండా మీరు లేడీస్ ఎక్కడైనా కష్టపడుతుంటే దయచేసి మీరు వాళ్ళని ఫోకస్ చేయండి. ఇది నా వ్యక్తిగత విన్నపం. ప్లీజ్
ఎక్కడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎక్కడైనా మీరు ఎక్కడైనా సందర్భం జరుగుతాయి, ఏదైనా సంఘటన జరుగుతాయి, ఏదైనా కష్టమో నష్టమో జరుగుతాయి, అక్కడికి వెళ్ళి మీరు తొందరగా తీసుకోవడానికి, తొందరగా బయటికి తీసుకోవడానికి ప్రయత్నం చేసి మీ అందరికీ నేను ఇట్లా ఒక నమస్కారం చేసి చెప్తున్నా. దయచేసి ఆడబిడ్డల ఆవేదన అర్థం చేసుకోండి. జై తెలంగాణ, జై తెలంగాణ.